మీది ఒకటి ట్రోల్ అవుతున్నది. నా ఫోటో చూపించండి, నా ఫోటోతో ఉన్న పేపర్ చూపించండి, మిమ్మల్ని వదిలేస్తాడు ట్రంప్ అక్కడ ఉన్న పోలీసు. లెటర్ ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి? ఆల్రెడీ ఇస్తున్నాం అందరికి ఏమో. ఎవరు నీతిగా ఇక్కడ ఉన్న వాళ్ళు వీసా కొరకు లెటర్లు అడుగుతున్నారు ఫ్యాబ్రికేట్ చేసుకొని, అది మేము రిలీజ్ చేయలేదు. లెటర్ ఏంటంటే దేర్ ఇస్ వాళ్ళు పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత మీ ఫోటో చూపిస్తే ఎట్లా? అలా కాదు, ఫోటో కాదు రఘు, ఒక ప్రొసీజర్ ఉంటుంది, డ్యూ ప్రాసెస్. నీకు అది తెలియదు కనుక అడుగుతున్నాం. అమెరికాలో ప్రొసీజర్ ఉంటుంది. ఒక ఇల్లీగల్ని పట్టుకున్నారంటే వాడు ఇల్లీగలా కాదా, ఎందుకు ఇల్లీగల్ అయ్యాడు, ఎలాగ ఇల్లీగల్ అయ్యాడు, కోర్టులకు తీసుకెళ్లాలా, ప్రజెంట్ చేయాలి. మన భారతదేశంలో విలువ లేదు కనుక, మన దేశ నాయకులకు విలువ లేదు కనుక కాళ్ళకి చేతులకు బేడీలు కట్టి క్రిమినల్లా పంపిస్తున్నారు. అది నేను సహించలేను. మీరు ట్రంప్తో మాట్లాడవచ్చు కదా. అరే పాలసీని రీపులుగా నేను మాట్లాడలేదని అనలేదే. ట్రంప్తో మాట్లాడినారా? ఫ్రెండ్షిప్పే లాయే. ఇప్పుడు రేవంత్ రెడ్డికి నాకు శత్రుత్వం లేదు, కానీ వాళ్ళ బాస్ ఎవరు? సోనియా గాంధీ. ఆవిడ వద్దన్నది, నా దగ్గర రుజువులు ఉన్నాయి. ఈయన పిచ్చమిడి పెట్టలేకపోతున్నాడు. ఈయన ఏం చేయాలి? రిజైన్ చేయాలి. చేస్తాడా? ఒక ముఖ్యమంత్రి అలాగే అక్కడ ట్రంప్ కూడా నేనంటే భయం, భక్తి, ముఖ్యంగా స్పిరిచువల్ మ్యాన్. ఆయన నన్ను కలవడమే నా స్పిరిచువల్ మీటింగ్లో కలిశాడు 30 సంవత్సరాల క్రిందట, మెడోలాండ్స్ కన్వెన్షన్ సెంటర్ న్యూ జెర్సీలో. అంటే 30 minutes ఫ్రమ్ ఆయన ఆఫీస్. అది విశేషం కాదు. అక్కడ ఒక రూల్ పెట్టాడు ఆయన, ఆ రూల్ని ఆయనే అతిక్రమిస్తున్నాడు. డ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు సెనెట్ అప్రూవల్ లేకుండా 65%, 66% సెనెట్ అప్రూవ్ చేయాలి. ఆయన పెట్టిన బిల్లు ఏది అప్రూవ్ చేయలేదు. ఇంకా 20వ తారీఖు రాలేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు చట్ట విరుద్ధంగానే. ఒక క్రిమినల్ అంతవరకు ఎందుకు? నువ్వు మర్డర్ చేసావు, నువ్వు డెత్ పెనాల్టీ అయిపోయింది కోర్టులో. సుప్రీంకోర్టు వెళ్ళినంత వరకు నిన్ను చంపడానికి లేదు. దెర్ ఇస్ అ లా అండ్ లా షుడ్ బి ఫాలోడ్. నేను ఇవాళ ఎందుకు లా ప్రాక్టీస్ చేస్తున్నాను, ఆర్గ్యూ చేస్తున్నాను సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో, ఏపీ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో. I am presenting the facts with the citations of the Supreme Court and High Courts, with the evidence of their corruption. So you have to understand that. లాయర్లు మాట్లాడలేరే, కూర్చో అంటారు పోతారు. మై లార్డ్ అనాలి. ఎవడు మై లార్డ్? ఈ లార్డ్లా అలా మనాలి. ఈక్వల్ ఆర్టికల్ 14 దాని మీద నేను సుప్రీంకోర్టులో లా చేస్తాను. సో ఐ విల్ ఫైట్ ఫర్ పీపుల్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్, for BCs and SCs and STs and equality, Muslims and Christians and all people of all faiths. ఇప్పుడు ఎంతవరకు ఎందుకు రెడ్లే ఉన్నారు? రేవంత్ రెడ్డి వచ్చి రెడ్లందరికీ న్యాయం చేస్తున్నాడా? వాళ్ళ బంధువులు రెడ్లకు న్యాయం చేసుకుంటున్నాడు, కుటుంబ సభ్యులకు న్యాయం చేసుకుంటున్నాడు, అన్యాయంగా న్యాయం అనిపించుకొని ప్రాజెక్టులు ఇచ్చుకుంటున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.